ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు ఒక మాట సెలవిస్తే ఏమైందంట, ఆ మాటను ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడంట. అది ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు ఒక మాట సెలవిస్తే ఏమైందంట, ఆ మాటను ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడంట. అది దేవుడు ఒక మాట సెలవిస్తే ఆ మాటను దేవుడు ఏం చేస్తాడు, నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు. మనమైతే అయ్యే మర్చిపోయానంటాం. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మన సహవాసం నాయకులు దానియేలయ్య గారు కాలంలో నివాసం లేక, మరి ఆరాధన స్థలం లేక ఉన్నప్పుడు దేవుడు అయ్యగారితో మాట్లాడాడు. ఏమనంటే, తవ్వని బావులు కట్టని ఇళ్ళు నేను నీకు ఇస్తానని చెప్పాడు. ఇంకేం చెప్పాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మరి నేను అక్కడ కాకినాడలో ఎంతో గొప్ప మందికి సేవ చేసి వాక్యం బోధిస్తూ ఉండేవాడిని కదా, మరి ఇక్కడికి తీసుకొచ్చావు, రమ్మన్నావు, వచ్చాను, ఎవరు నిలబడతలేదు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ ఒక్కళ్ళకే గంట కొట్టేవాడండి, ఆ ఒక్కళ్ళకే వాక్యం చెప్పేవాడండి. అప్పుడు దేవుడితో మాట్లాడుతుంటే, అయ్యా ఏంటి నా సంగతి అంటే, వారిలో ఒంటరైన వాడిని 10 చేస్తాను, ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడని చెప్పాడు. ఇట్లా అనేకమైన విషయాలు. ఇప్పుడు ఇంతకు విషయం ఏంటి, దేవుడు నాకు కానీ నీకు కానీ ఎవరికైనా సరే ఒక మాట కానీ సెలవిస్తే ఇంక దాన్ని దాటి వెళ్ళడం. ఎన్ని తరముల వరకంట, 1000 తరాలు. ఆ ఒక్కళ్ళు 1000 మంది కాదు, ఇప్పుడు లక్షల మంది ఉన్నారు ప్రపంచంలో. మాట చూడండి దేవుడు ఎట్లా నెరవేరుస్తాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, కనీసం నేను లేకపోతే మీరు, మీకు నిజంగా ఏదైనా అవసరత అని మీకు గ్రహింపు అయితే, అయ్యా దీని సంగతి నువ్వేం సెలవిస్తావు అని మనం ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. అది పిల్లల విషయం కానీ, ఆత్మరక్షణ విషయం కానీ, వాళ్ళ చదువుల విషయం ఏదైనా సరే, మనం ఒక మాట ఆయన దగ్గర నుంచి తీసుకుంటే ఆ మాటను ఏం చేస్తాడు, ఆయన నెరవేరుస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. ఇప్పుడు నిత్యం అబ్రహాంతో దేవుడు చెప్పాడు మాట, ఆయన చనిపోయాడు, ఆయన దేవుడి మాట మర్చిపోవాలి. ఇస్సాకు కాలం వచ్చింది, ఇస్సాకు తర్వాత మరి యాకోబు తర్వాత ఆయన సంతానం. ఇప్పటికీ ఆయన మర్చిపోడు, చివరి దాకా మర్చిపోడు. ఏం చెప్పాడు, నేడు నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పాడు కదా. ఆ మాట మర్చిపోలా, దేవుడు మర్చిపోడు. అయితే మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇది ఎంత అవకాశం. కొన్నిసార్లు లోకస్తులు, కొంతమంది అధికారులు, నాయకులు గురించి మనం ఏం సాక్ష్యం వింటామంటే, ఆయన మాట అంటే చేస్తాడండి ఖచ్చితంగా అని వింటాం కదా. మనుషుల దగ్గరే అంత నమ్మకం ఉంటే మరి సృష్టికర్త దగ్గర మనకెంత ఉండాలి. మరి ఉండాలంటే ఏం చేయాలి, ఆయన చేత మాట తీసుకోవాలి. అయ్యా ఈ విషయంలో నువ్వేం చేయమంటావు, ఏం చేయబోతున్నావు, అది ఇది లేకపోతే మనం వెళ్ళే ప్రయాణం సజావుగా ఉండదు. సేవ గురించి అసలే చెప్పలేము. చూసారా, దేవుడు రుజువు కానీ మాట కానీ ఇస్తే దాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు, ఆయన నెరవేరుస్తాడు. ప్రారంభ దినాల్లో ఈ ఏరియాలో సహవాసపు కేంద్రాలు ఎక్కడా లేవు. అంటే ప్రారంభ దినాలంటే 1989లో నేను ఈ ఏరియాకి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన ఒక ఏదైనా చర్చికి వెళ్ళినా అప్పటికే, అంటే చెప్పేది ఏముంది, మామూలే, ఎంఏ అయిపోయింది, ఎంఈడి అయిపోయింది, ఇదంతా టీచర్, ఒక టాప్ లెవెల్లో పేరు. జనానికి ఏం తెలుసు, పేరే తెలుసు.
ఈ ఏరియాలో ఏ చర్చికి వెళ్ళి కూర్చున్నా వాక్యం చెప్పాయి అంటున్నారు. ఒరి బాబు ఇది చాలా పెద్ద ఉరిగా ఉందని నేను మానేసి ఏ చర్చికి వెళ్ళను. క్రీస్తు యూజం పత్రికలు ఉన్నాయి. మా నాన్నగారికి ప్రసాదరావు గారు అది పెట్టెల నిండా క్రీస్తు యూజం పత్రికలు ఉంటే వాటిని తీసి సంవత్సరానికి ఒక పుస్తకం కట్టే 12 పుస్తకాలు. ఇక అది చదువుకోవడం, ప్రార్థన చేయటం. 89 సరే ఇంట్లోనే ఆరాధన జరుపుకుంటూ ఉండేవాళ్ళం. ఇంట్లోనే ప్రార్థన జరిగేది. 50 నుంచి 70 మంది మొత్తం వచ్చి, ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు పుట్లగుంటలో. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటి ఇంతేనా ప్రభువా, అసలు నేను ఎట్లా చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని నేను ప్రార్థన చేస్తుంటే స్వరం వినపడలేదు, కానీ దేవుని హస్తం ఒక దిక్కుకు చూపిస్తుంది. దేవుని హస్తం ఒక దిక్కు చూపిస్తుంది. నేను అది రుజువుగా తీసుకుని ఏం చేశానంటే, ఆదివారం బాక్సులో అన్నం పెట్టుకొని, అప్పుడు టీవీఎస్ ఉంది నాకు. టీవీఎస్ అంటే గొప్ప అప్పుడు. అసలు ఈ దేశకెళ్తే ఈడెవడు డబ్బు ఉండవాడు అనుకుంటారని సైకిల్ వేసుకుని, వాటర్ బాటిల్ తీసుకుని, బాక్స్ తీసుకుని, ఆ హస్తం చూపించిన దిక్కులో ఆ ఉన్న ఏరియాలో గ్రామాలన్నీ తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చేవాడిని. అట్లా 89 అంతా జరిగింది. 90 మే నెల వరకు అట్లాగే జరిగింది. 95-90 గాలివాన వచ్చింది. అప్పటికి కొద్దిగా అవదాలపల్లి ఆ ఏరియాలో కొద్దిగా చూస్తాం. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు ఒక మాట సెలవిస్తే, ఒక రుజువు ఇస్తే దాన్ని ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. మనము మైల్డ్గా కూర్చుని, అంటే ఏదో మొబ్బు మనుషులు అంటారే, మొబ్బు మనుషులు అంటే ఏదో అది కరెక్ట్ కాదు. ఉన్నది సమస్య, దానికోసం ఆయన మాట కోసం ఏం చేయాలి, కూర్చోవాలి. ప్రభువా ఏంటి, ఏం చేస్తావు ప్రభువా, ఇదేం చేయబోతున్నావు, దీని విషయమై నీ సమాధానం ఏంటి ప్రభువా, దీని విషయమై నీ సలహా ఏంటి ప్రభువా. ఎవరైతే ఇట్లా విచారణ చేస్తారో వాళ్ళకి దేవుడు ఒక మాట సెలవిస్తాడు. ఆ విషయంలో ఆ మాటను ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఊరికినే మనం అలవాటుగా చేస్తూ ఉంటే అది అట్లాగే పోదు. దేవుని దగ్గర విచారణ చేయాలి, దేవుని దగ్గర అడగాలి, దేవునితో మాట్లాడాలి, కొంత టైం తీసుకోవాలి, రిస్క్ పడుతుంది. ఈలోపు బోల్డ్ అవకాశాలు వస్తాయి. నీకు ఏదైతే అడుగుతున్నావో దానికోసం బోల్డ్ అవకాశాలు వస్తాయి. దేవుడు చెప్పిన దాకా నువ్వు వచ్చే అవకాశాలను తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడు, ఆదికాండం 12 అధ్యాయంలో పిల్లల గురించి చెప్పాడు. పిల్లల్ని అడుగుతూ ఉంటే ఈలోపు ఏమైపోయింది, ఏమి నెలసారి ఆగిపోయింది శారమ్మ గారికి. వీళ్ళు వయసు పైన పడిపోయింది. వీళ్ళకి ఒక అవకాశం వచ్చేసింది. ఏమిటి, దాసి హాగరు. అయ్యా మరి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, నెలసారి ఆగిపోయింది, ఈ దాసిని నీవు నీ భార్యగా చేసుకో, ఆమె పిల్లలు పుట్టిన నా పిల్లలైనా తృప్తి పడతానని ఈ ఛానల్ దొరికింది. ఇలాంటి అవకాశాలు నీకు నాకు కూడా వస్తాయి. ఎప్పుడు ఏ విషయంలో మనం ప్రార్థన చేస్తున్నామో, దేనికోసం వెతుకుతున్నామో సాతానుడు ఏం చేస్తాడు, డూప్లికేట్ రెడీ చేసి పెడతాడు. అటు కానీ వెళ్ళామంటే అసలు ఛానల్ పోగొట్టుకుంటాం. పైపించి తలకాయ నొప్పి అయిపోయింది. కాబట్టి దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు క్లియర్ కట్గా చెబుతాడు, దాంట్లో మళ్ళీ డౌట్ లేదు. నా జీవితంలో నేను చూశాను, లేకపోతే నేను నడవలేను. ఇప్పుడు కూడా కొన్ని అన్ని విషయాలు, కొన్నే కాదు, ఎక్కడైతే ఆయన మాట లేకుండా చేశాను అక్కడ దెబ్బతిన్నాను కూడా. ఆయన మాట ప్రకారం నేను చేస్తే అక్కడ అది అనుకూలంగా మనుషులకు ఉన్నా లేకపోయినా దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి దాన్ని ఏం చేసేవాడు, నెరవేర్చి చూపించాడు. ఇక్కడ విషయంలో కూడా దేవుడు చెప్పాడు, దేవుని వాగ్దానం చేశాడు. లేకపోతే అసలు నాకు ముక్కు మొహం తెలియదు. ఇక్కడ దేవుడు మాట్లాడినాక అప్పుడు ప్రయత్నం ప్రారంభించాను. 9 దినాలు తిరిగాము స్థలం కోసం. అప్పుడు దేవుడు ఈ స్థలాన్ని దేవుడు బయలుపరిచాడు. కాబట్టి సరే, ఇవన్నీ చెప్పుకుంటే ఇదే సరిపోయేది. ఎందుకంటే ఒకరోజు చరిత్ర కాదుగా, దాదాపు 30 సంవత్సరాల చరిత్ర. నీ జీవితంలో నువ్వు యవ్వన కాలంలో ఉన్నా సరే, ఏ వయసులో ఉన్నా సరే, మనం ముందుకు వెళ్ళాలంటే, దైవ చిత్తానుసారంగా వెళ్ళాలంటే మనం కొంత టెన్షన్ ఫీల్ అవ్వాల్సిందే, పడాల్సిందే. దేవుడు మాట్లాడే వరకు కనిపెట్టాల్సిందే. ఐదోలే తేలిగ్గా ఉందిలే, నిజమేలే అని చెప్పి ఆగరణ తీసుకున్నారు.
తీసుకుంటే నిజమే మరి బిడ్డ కలిగాడు. అసలు గర్భంలో ఉండగానే మొదలేసింది గర్వం. ఇష్మాయేలు గర్భంలో ఉండగానే ఇంట్లో తగాద మొదలైంది. ఇంక శారమ్మని లెక్క చేయట్లే అసలు హాగరు. ఇదేంటి బాబు, నేనేం చేశానమ్మా, నువ్వేగా చేసావు, సరే నీ ఇష్టం. మళ్ళా సమస్య చూసారా అంటే దేవుడు చెప్పాడు చేస్తారు, ఖచ్చితంగా మనం ఏం చేయాలి, కనిపెట్టాలి. ఆ ఓపిక ఈరోజు మనుషులకు లేదు. అంత హాట్గా రెడీగా అన్నీ కావాలి. లోకంలో తీరు అట్లాగా ఉంది, ఎక్కడ అట్లాగా ఉంది. నింపాదిగా ఆలోచించేది లేదు. పొలిటికల్ సైడ్ అట్లాగా ఉంది, సొసైటీలో పరిస్థితులు అట్లాగా ఉన్నాయి. మనం కూడా అట్లాగే మారిపోతే ఇంక దేవుడికి విలువలేదు, దిలివేది. మనకు కూడా అట్లాగే మారిపోయామనుకో, ఇంక మనం దేవునికి ఆయన కాంతి మన మీద ఎలా ప్రకాశిస్తుంది, ఆయన ప్రకాశం మన మీద ప్రకాశించొద్దా? దేవుడు కోసం కనిపెట్టినప్పుడు మోషే ముఖం ఏమైంది ప్రకాశమానంగా మారిపోయింది. దేవుని కొరకు కనిపెట్టట్లేదు మనం ఏమంటున్నాం, కనిపెడతా కూర్చుంటే ఛాన్సెస్ అన్నీ పోతున్నాయండి. వాళ్ళందరూ ఆ మార్గాల్లో వెళ్ళిపోతున్నారు, వాళ్ళు సక్సెస్ అవుతున్నారండి. మనం ఇక్కడ కనిపెడతా కూర్చుంటే దేవుడు అంటే ఎట్లాగండి? దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా అది అలాగే చేస్తాడు. కాబట్టి మనమే నేర్చుకోవాలి, దేవుని కొరకు కనిపెట్టడం నేర్చుకోవాలి. దేవునికి ఎడమైపోతే మనం ఏం చేయలేం. దేవుని నిర్ణయాలు కాకుండా మన సొంత నిర్ణయాలు తీసుకొస్తే మనమేమీ చేయలేం. ప్రియులారా, దేవుని యొక్క ఏర్పాటును మనం అనుసరించాలంటే మొదట ఏం కావాలో తెలుసా? మన స్వభావము మారాలి. అది మన బుద్ధి మారాలి. లేకపోతే ఏమవుతుంది? మన బుద్ధి ప్రకారమే. అసలు అది చాలా గలిబిలి, చెప్పలేను. దేవుని కొరకు కనిపెడతా ఉంటావు, నీ బుద్ధి ఒక రకంగా ఉంటుంది. సాతాను ఏం చేస్తూ ఉంటుంది? నీకోసం చక్కని మార్గాలు ఏర్పాటు చేస్తాయి. చక్కని మార్గాలు అంటే దేవునికి విరోధమైన మార్గాలు ఏర్పాటు ఆ మార్గాలకు వెళ్ళిపోతాం, నష్టం జరిగేది. కాబట్టి దేవుడు మాట తప్పడు. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం ఆయన మాట తీసుకోవాలి. ఏంటి? మనం ఆయన మాట తీసుకోవాలి. రెండోది ఏంటి? ఆయన మాట కొరకు మనం కనిపెట్టాలి. మూడో విషయం చెబుతున్నాను. 19వ వచనం 105:19. చెప్పిన సంగతి నెరవేరు వరకు పరిశోధించను. పరిశోధనకు నిలవాలి. ఫలితం చూడాలంటే దేనికి నిలవాలి? దేవుడు మాట అన్నాడు, కనిపెట్టాలి. దేవుడు నెరవేరుస్తాడు. పరీక్షకు నిలవాలి, ఫలింపజేస్తాడు. ఇప్పుడు యేషోబు చివరికి ఇదంతా వచ్చేలేక పరీక్ష అంతా ఎవరి మీద పడింది? చివరికి యేషోబు మీద పడింది. యేషోబు ఫలించడి కొమ్మ అని చెప్పబడింది. ఎంత పరీక్ష అంటే, చిన్నగా ఉన్నప్పుడే అన్నలు చంపాలనుకున్నారు, కొట్టాలనుకున్నారు, తిట్టారు, కొట్టారు, అమ్మేసుకున్నారు. అమ్మ లేదు, నాన్న లేడు, సంఘం లేదు, సమాజం లేదు, బంధువులు లేరు, భాష తెలియని ప్రాంతం, విగ్రహారాధన. ఎంత పరీక్ష చూశారు? అబద్ధం ఆడలేదు, రూపాయి కోసం దొంగతనం చేయలేదు. అతనికి అవసరాలు ఉంటాయి కదా, ఉండవా? డబ్బులు అవసరాలు ఉండవా? మరి అతను పని మనిషిగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో దానికి ఎక్కడ చూడాలి. వాళ్ళ సద్యాన్నం పెట్టి సద్యాన్నం తిన్నాడు, ఏం చెబితే అది చేశాడు. వాళ్ళు ఏ బట్టలు ఇస్తే ఆ బట్టలు కట్టుకున్నాడు. పరీక్షకి నిలిచాడు యేషోబు. వయసుతో తగ్గట్టు పరీక్షలు పెరిగినాయి. ఏమండి ఇంత పరీక్ష అంటే కలెక్టర్ ఉద్యోగానికి పరీక్ష ఒకటే, 1వ తరగతి పరీక్ష ఒకటేనా ఏంటి? పొంతులు టీచర్స్ చెప్పండి, 1వ తరగతి పరీక్షను కలెక్టర్ పరీక్ష ఒకటేనా ఏంటి? యేషోబుకి అంత పరీక్ష ఎందుకంటే అంతటోడు ఆధారం అయ్యాడు. ఇశ్రాయేలుకి కావాల్సి వచ్చాడు. ఆ కెపాసిటీ కలిగినోడు ఇశ్రాయేలీలు అభివృద్ధి పొందాలంటే ఆ స్థాయోడు కావాల్సి వచ్చాడు ఇప్పుడు దేవుడు. అందుకనే అంత పరీక్ష వచ్చింది. ఎంత పరీక్ష? అన్ని స్థాయిల్లో పరీక్ష. ఎన్ని వచ్చినాయి? మన కొన్నే రాయబడి ఉన్నాయి. సరే, ఓ యవ్వన కాలం భయంకరమైన పరీక్ష. ఫోతేఫర్ ఇంట్లో పోరాటం. ఈయనేం చేశాడు? జారత్వానికి దూరంగా పారిపోయాడు. ఆమెమో అబద్ధాలు చెప్పింది, తీసుకెళ్ళి జైల్లో వేసాడు. యజమానికి నమ్మకం లేదు. యేషోబు నమ్మకస్తుడని యజమానికి తెలుసు, కానీ ఏమి చెప్తుంది కదా, వేసాడు. అక్కడ కూడా ఏమి అసలు ఎలాగండి నిజంగా
ఆయన ఎలాగా వర్ణించాలి యోసేపు చరిత్ర? పరీక్షకు నిలిచాడు, పరిశోధించాడు. దేవుడు మాట అన్నాడు, నిజమే, నీ గురించి నా గురించి మనం కనిపెట్టాలి, దేవుడు నెరవేరుస్తాడు. ఈలోపు ఏమొస్తుంది? పరీక్ష వస్తుంది. ఏమమ్మా దేవుడు, ఇంకేం దేవుడు, ఎప్పుడు చేస్తాడు దేవుడు, ఎప్పుడు చేస్తాడు దేవుడు? దేవుడు అపనమ్మకస్తుడు కాదు. శారమ్మ అక్కడే నవ్వింది. ఏముంది? 99 సంవత్సరాలు అప్పుడు నాకు పిల్లలు కంటారు. తీయండి ఆ మాట. నవ్వుతుంటే దేవుడు అంటాడు, శారా నవనేలా అంటాడు. అక్కడ దేవుడు ఒక మాట అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎన్నో చూడండి, ఆదికాండం శారమ్మతో మాట్లాడుతున్నప్పుడు 19వ అధ్యాయం 18వ అధ్యాయం. శారా నవనేల పద్దెనిమిది. అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవనేల. 18, 13. అప్పుడు యెహోవా అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది మీదటికి ఈ కాలమున, ఈ నిర్ణయ కాలమున నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు. శారా నవనేల. ఎందుకు నవ్వింది? నెలసరి ఆగిపోయింది, ఎప్పుడు గర్భం ఉడిగిపోయింది. ఇప్పుడు వచ్చి నీకు వచ్చే సంవత్సరం నువ్వు బిడ్డను కంటావు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు శారా ఏం చేస్తుంది? ఏమవ్వాలి? ఒక విచారపు నవ్వు, జీవం లేని నవ్వు నవ్వింది. దేవుడు దాన్ని గమనించి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? శారా నవనేల. పరీక్షకు నిలిచినటువంటి యోసేపు ఎక్కడ చూడండి, ఇంకా ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. మనము దేవుని పాదాలు పట్టుకుంటున్నప్పుడు మన విశ్వాసం బలపడాలి. మన విశ్వాసము బలపడాలి. మన విశ్వాసం బలపడాలి. మనం బలపరుచుకోవాలి విశ్వాసాన్ని. పరిస్థితులకి మనం భయపడకూడదు, కలవరపడకూడదు. యవనస్తులకి చాలా అవసరమైన టైం. ఎందుకంటే లోకంలో పరిస్థితి ఒక రకంగా లేదు. జాబ్స్ విషయం కానీ, మన దేశమని కాదు, ప్రపంచవ్యాప్తంగానే సరైన పొజిషన్ లేదు. మొన్న ఈ మధ్య నేను న్యూస్ రాత్రి విన్నాను, ఓహియోలోనే ఎక్కడో ప్రతి స్కూల్లో బైబిల్ ఒక సబ్జెక్టుకి పెట్టాలని తీర్మానం చేసుకున్నారు ఒక రాష్ట్రంలో, అమెరికాలో. పతనం కాకముందు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంటే అన్ని రాష్ట్రాలు మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? దాన్ని లేపుతాడు. ఒక రాష్ట్రం, ఏదో ఒక రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేశారు, ప్రతి స్కూల్లో బైబిల్ టీచ్ చేయాల్సిందే, 10 ఆజ్ఞలు చెప్పాల్సిందని. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయానికి వస్తే మరిలా దేవుడు అమెరికాను లేపుతాడు. దేవుని సన్నిధి కనిపెట్టడం గొప్ప భాగ్యం. యవనస్తులు దేని కొరకు కనిపెట్టాలి? దేవుని మాట కొరకు కనిపెట్టాలి. చూడండి, దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం చూడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరుస్తాడంట. తన నిబంధన ఏం చేస్తాడు? స్థిరపరచువాడనియు 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడని. చాలు, నమ్మదగిన దేవుడు 1000 తరముల వరకు తన నిబంధనను స్థిరపరచువాడు. కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో నడుస్తూ క్రమమైనటువంటి విధానాన్ని, నిబంధనను స్థిరపరుస్తాడు. ఆజ్ఞలను గైకొని కట్టడలను అనుసరించు వారి విషయంలో తన నిబంధన ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. అంటే మనము పరిస్థితుల వైపు చూడటం కాదు. మనం ఏం చేయకూడదు? పరిస్థితుల వైపు చూడకూడదు. చుట్టూ ఉన్న పరిస్థితులు, అవుట్వర్డ్ అపీరెన్స్ మీద చూడకూడదు. ఎవరి వైపు చూడాలి? దేవుని మీద చూడాలి.
సాతానుడు ఏం చేస్తాడంటే మనం ఒకసారి బయట చూసామనుకో మనల్ని భయపెట్టేస్తాడు. ఇంకేముంది, నీకు అది కుదరదు, అది అవ్వదు, ఆ పరిస్థితి అవ్వదు, ఇట్లా చేస్తాడు. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడలను గైకొంటూ మనం కొనసాగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన నిబంధన మన ఎడల స్థిరపరుస్తాడు. ఇదే క్రమశిక్షణ అంటే, విశ్వాసపు క్రమశిక్షణ అంటే ఇదే. విశ్వాసపు క్రమశిక్షణ దానియేలు గారు చక్కగా అలవర్చుకున్నాడు. మనము మొన్న చెప్పుకున్నాం, దేవునికి ఎడమ కాకూడదు. సాతాను ఏం చేస్తాడు, ఎడంగా లాక్కెళ్ళి దెబ్బతీయటానికి చూస్తాడు. దేవునికి దగ్గరగా ఉంటే నేను దెబ్బతీయటం దానివల్ల వాడి వల్ల కాదు, ఎడంగా లాక్కెళ్తాడు, దెబ్బతీసేస్తాడు. కనుక ఆయన అన్నాడు, ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. మాట కనిపెట్టడం, ఎదురు చూడటం, పరీక్షకు నిలవటం దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ యోసేపు విషయంలో, అతడు చెప్పిన నెరవేరు పర్యంతం దేవుడు చెప్పింది నెరవేరిన దాకా ఏం చేశాడు, యెహోవాకు అతనిని పరిశోధిస్తూ ఉన్నది. ఈ 48 గంటలేనండి. ఎన్ని గంటలు? వితిన్ 48 hours, ఇంకా తక్కువే అయి ఉండాలి. జైల్లో ఉన్నవాడు ఐగుప్తులో 2nd ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. ఎన్ని గంటలు? సాధారణంగా వార్డు మెంబర్ గెలవనోడు ఎమ్మెల్యే గెలుస్తాడండి. మరి ఈయన ఏ వార్డు మెంబర్ కాదు, ఈయన క్లర్కు కాదు, జూనియర్ అసిస్టెంట్ కాదు. దేవుడు ఏం చేశాడు ఇతన్ని 48 గంటల్లో. చూడండి ఎలాగా, పుట్టకొక్కులు తెలుసు కదా, ఎన్ని రోజులు బయటకు కనపడతాయి, ఎన్ని రోజుల నుంచి బయటకు కనపడతాయి, నిన్న ఉండవు, ఈరోజు వెళ్ళి చూస్తే కనపడతాయి, పైపెచ్చి కూరకు పైనకి వచ్చేటట్టు కనపడతాయి. అప్పుడు దాకా ఎక్కడ ఉన్నాయి, భూమిలో ఉన్నాయి. దేవుని బిడ్డల విషయంలో కూడా ఇది నిజం. మనమేమో కలవరపడిస్తూ ఉంటాడు సాతానుడు, భయపడవసరం లేదు. దేవుని కొరకు కనిపెట్టడం, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఏ మార్గంలో చేస్తాడో మనకు తెలియదు, యేసేపుకు కూడా తెలియదు. 48 గంటలు అంటే 2 days అనుకుంటున్నాను నేను. 2 రోజుల్లోనే జైల్లో ఉన్న యేసేపు ఎక్కడికి వెళ్ళాడు, ఐగుప్తులో 2nd ప్లేస్కి వెళ్ళాడు. 1st ప్లేస్లో ఉన్న రాజు అంటాడు, పేరుకే నేను రాజుని, సర్వాధికారము నీదే, నీ అనుమతి లేకుండా ఎవడు తన కాలైనను చెయ్యను కదపటానికి వీల్లేదు. ఇలాగా దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు సావు బతుకుల్లో ఉండారు. ఎంతమంది వాళ్ళు? 70 మంది. ఎక్కడున్నారు? కానాన్లో ఉన్నారు. యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ప్రపంచం అంతా కరువుతో ఉంది, సావు బతుకులో ఉన్నారు 70 మంది. వీళ్ళు ఆహారం కోసం వచ్చారు. ఇట్లా 1-2 సార్లు జరిగిన చరిత్ర అంతా మనకు తెలుసు. ఈ 70 మందిని యేసేపు పిలిపించాడు. ఆ 70 మంది ఏమైపోతున్నారు? పెరుగుతున్నారు. పిచ్చిత్తనాలు పెరిగినట్టు. శత్రువు అక్కడ చూడండి 24 చివరి లైన్, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. వాళ్ళేమో తరతరాల నుంచి ఐగుప్తు దేశంలో నేటివ్ వాళ్ళు, సొంత వాస్తవ్యులు. ఇశ్రాయేలీలేమో ఒక 200 సంవత్సరాల క్రితమే అక్కడ యోసేపు ద్వారా అడుగుపెట్టారు. ఇప్పుడు జనాభా లెక్క చూస్తే ఏమవుతుందంట, వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ అంట. ఇది ఎట్లా సాధ్యం? నాకు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా. ఎంత పెరిగిపోయారంటే ఫరోకు భయం వేసింది. ఓహో, వీళ్ళని ఇలాగే పిలకనిస్తే, యుద్ధం ఏదన్నా వస్తే వీళ్ళు మనల్ని గెలిచి మన దేశాన్ని ఆక్రమించుకుంటారు. అంత భయం వేసి ఒక చట్టం పెట్టాడు, మగ పిల్లలు పుట్టితే వాళ్ళని చంపేయాలి, కానుపు పీటల మీదే. అంత భయం వచ్చేసింది. దేవుడు ఏం చేశాడు? మాట అంటాడు, ఒకవేళ నువ్వు కనిపెట్టే ఓపిక లేకపోతే ఆ మాట కూడా పొందుకోలేవు. దేవుని కొరకు ఎదురు చూడాలి. అయ్యా ఏంటి? కొన్నిసార్లు కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, కొన్ని కుటుంబాలు అన్నీ బాగుండే అనుకుంటారు, కానీ వాళ్ళకి రక్షణ లేదే, మారు మనసు లేదే, దేవుని భయం లేదే అనేటువంటి గ్రహింపు వాళ్ళకి తెలియదు. వాళ్ళ కోసం ప్రార్థన చేయరు, గడిచిపోతుందిలే అనుకుంటారు. అలాగ కాదు, దేవుని కొరకు కనిపెట్టాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. తెలిసిందా? దేవుని సన్నిధిలో మాట తీసుకో, కనిపెట్టు, పరీక్షలు వస్తాయి, నిలబడు. దేవుడు అబ్రహాంకి ఇస్సాకుని ఇచ్చాడు కదా, ఎలాగో 100 సంవత్సరాలు అప్పుడు ఇచ్చినాక ఏమైంది? కొద్దిగా వయసు వచ్చినాక
బలీమని అడిగాడు. సరే, అబ్రహాం కూడా ఏం అలవాటైంది, దేవుడు ఏం చెబుతాడు అది చేయటమే అలవాటైంది. సరేనని మోరియా పర్వతానికి వెళ్ళాడు. వెళ్తే ఏమైంది తెలుసుగా మీకు, బలిపీఠం కట్టాడు. ఇస్సాకుని బలిపీఠం మీద కాళ్ళు చేతులు కట్టి పెట్టాడు. కత్తి తీసుకుని వధించబోతున్న టైంలో, అబ్రహాము ఆగు, ఆ చిన్నవాని మీద నువ్వు చెయ్యి వేయద్దు, నేను నిన్ను పరీక్షించానే కానీ అతని బలి తీసుకోను. ఏం చేశాడంట, పరీక్షకు నిలిచిన వాడై. ఆ తర్వాత ఇంకా అబ్రహాముకు సంతానము కలిగారు. ఆ ఇస్సాకు ఆకాశ నక్షత్రాలంతా విస్తారమైన జనం అయిపోయాడు. ఆ స్థాయిల్లో ఒక్కొక్కళ్ళని పరీక్ష. ఇస్సాకుతో ఒక్కడితోనే పోలా, తర్వాత యాకోబు తర్వాత ఎవరికి పరీక్ష, యేషోబు. ఎవరు మొయ్యాల్సిన బరువుకు తగ్గ పరీక్ష వాళ్ళు మోసేటట్టు చేసి ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు ఏం చేశాడు, విస్తరింపజేశాడు. ఒక అబ్రహాము నిలబడినంత మాత్రం ఇది అవలా. అబ్రహాం తర్వాత ఎవరికి పరీక్షలు వచ్చినాయి, ఇస్సాకు వచ్చినాయి. ఇస్సాకు తర్వాత ఎవరికి వచ్చినాయి, యాకోబుకి వచ్చినాయి. యాకోబు తర్వాత యేషోబు మొదలైన వారికి వచ్చినాయి. దేవుడు తన ప్రణాళిక నెరవేర్చుకోవడానికి ఒకళ్ళతో కాదు, ఇది ఒక రోజు కాదు, 1000 తరములు అన్నాడు. ఏమన్నాడు? సరే, ఈరోజు మన పూచి ఏంటంటే, నీవేం అవసరత కలిగి ఉన్నావో దాని కొరకు ఏం చేయాలి, ఎవరి మాట తీసుకోవాలి, స్వరం ద్వారా, వాగ్దానం ద్వారా. ఏది దేవుని చిత్తమైతే ఆ విధంగా ఒక మాట మనకి ఇచ్చినప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని మర్చిపోయే దేవుడు కాదు. విడువను నిన్ను ఎడబాయనని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు. తరతరాలకు గుర్తుపెట్టుకుంటాడు. దావీదుకు కూడా మాట ఇచ్చాడా? ఏమన్నాడు, ఇదిగో నీ సంతానం నీ సింహాసనం మీద సూర్యుడు ఉన్నంతకాలం నీకు ఒకడు ఉండక, ఒకవేళ వాళ్ళు కనుక నా మాట వినపోతే అవసరమైతే కాళ్ళు ఎరగొట్టైనా లైన్ చేసుకుంటా, కానీ నిన్ను బట్టి నీ సంతానాన్ని అసలు వదిలిపెట్టను అన్నాడు. మాట అన్నాడు, చూసావా? సరే, మనమేం ఎల్లకాలం ఉండవు, కానీ మాట ఉంటుంది. ఎవరి మాట అది? దేవుని మాట. దాన్ని పట్టుకో, ప్రేమ కట్టించాడు పెట్టు. దేవుడు తరతరాలు నువ్వు వెళ్ళిపోతావు, నేను వెళ్ళిపోతా, కానీ ఆ మాట దేవుడు ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. కనుక ఇలాంటి మంచి దేవుడు మనకున్నప్పుడు మనం తిని హాయిగా నిద్రపోయే మెట్టులోకి ఈ జారిపోవద్దు. మనం ఏం చేయాలి, ఆ మాట కోసం ఎన్ని అవసరాలండి, ఎన్ని విషయాలు ప్రభు కోసం కనిపెట్టి ఆయన వాగ్దానాలు పొందుకుని వాటి నెరవేర్పు కొరకు కనిపెడతా మన జీవితాన్ని కొనసాగిస్తా తగిన కాలంలో ముగిస్తున్నప్పుడు ఆయన తర్వాత తరములు దేవుడు వర్ధిల్ల చేస్తాడు, విడిచిపెట్టాడు. ఇక మనం ముగించుకుందాం. రాజు వర్తమానం పంపి ఏం చేశాడు, అతన్ని జైల్లో నుంచి విడిపించాడు. ప్రజలు నేలువాడు అతన్ని విడుదల చేసిన. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులకు ఏలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు అతన్ని ఏర్పాటు చేశాడు. తన ఇంటికి యజమానుగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోకి వచ్చెను. యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి. ఈ 75 మంది ఏమైపోయారు, లక్షలు అయిపోయారు. దేవుడు అప్పుడు చక్కగా నడిపించి తీసుకుని వెళ్ళాడు. మళ్ళీ ఎవరికి నేర్పాడు నడిపించడానికి? మళ్ళీ ఒకళ్ళు కావాలి. యేషోబు ఉన్నాడా? చనిపోయాడు. మోషేని ఎన్నుకున్నాడు. దేవుని పని ఎలాగుంటుంది, దేవుడు కార్యం నెరవేర్చుకోవడానికి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క తరంలో ఒక్కొక్క రీతిగా ఇప్పుడు మోషే ద్వారా నడిపించుకుంటూ వెళ్ళాడు. తర్వాత ఎవరు నడిపించాల్సి వచ్చింది? యెహోషువ నడిపించాల్సి వచ్చింది. మన పితరుల కాలం నుంచి మనం నడిపించబడ్డాం. నిలబడటం, ఆక్రమించుకోవటం మన వంతు, యుద్ధం చేయటం, స్వాధీనపరుచుకోవటం మన వంతు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు కానాన్లోకి వెళ్ళిన ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? యుద్ధం చేసి అక్కడ ఉన్న అన్ని జాతులను ఏం చేయాలి? తరిమేసి ఆ ప్రాంతాన్ని అంతటిని ఏం చేయాలి? స్వాధీనపరచు. ఇప్పుడు మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు, ఆయన కృపలో మరి పెద్దల ద్వారా నడిపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం ఆక్రమించుకోవాలి. ఈ యుద్ధం యెహోవా, అది నీది కాదు అంటాడు. ఆత్మలు సంపాదించుకోవాలి, మన పిల్లలను దేవుని కొరకు పెంచాలి, కుటుంబాలను దేవుని కొరకు కట్టాలి. ఇది పరలోక రాజ్య ఆక్రమణ. మనం ఈ పనిలో మనము కొనసాగాలి. మాట సంపాదించుకో, దానికోసం నిలబడు. పరీక్షలు వస్తాయి, ఎదుర్కొంటా జయించుకుంటూ ముందుకెళ్తే గొప్ప దేవుడు, నమ్మకమైన వాడు, ఆయన విడవడు. 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధన, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణం నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకున్నాం. మర్చిపోడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో కొంతసేపు ప్రార్థనలో గడుపుదాం. 2-3 నిమిషాలు ప్రార్థన చేద్దాం.